రోజు రాత్రి క్యాంపస్ లో ఏదో తెలియని ఆకారం తిరుగుతోందిరా. ఆకారమా? ఏం ఆకారం సార్? మనిషి ఆకారమేరా, నీడలా తిరుగుతోంది. ఎవడో డిఎస్పీ లాంటి ఇంటర్లేండి సార్. నాకేం పనయ్యా అర్ధరాత్రులు తిరగడానికి? ఈ రోజు రాత్రి ఇంకొంతమందితో కలిసి ఆ ఆకారం ఏదో కనిపెట్టండి. మరి చదవమనకూడదు. ఏడ్చవలే, తిరుగుతూ ఎలా చదువుతారు? ఈ రోజు రాత్రి ఆకారాన్ని కనిపెట్టండి. ఇవాళ దాన్ని కనిపెట్టిందని నిద్రపోను సార్, మీరు హ్యాపీగా ఉండండి. నాయనా రంగా, రంగా చెప్పు. 1500 పెట్టాను, ఆ సత్తిగాడు తీసుకున్నాడు. సర్లే, వాడు నేను ట్యూన్ చేస్తాలే. అక్కడ చిన్న పొరపాటు జరిగింది రంగా. పొరపాట? ఏం పొరపాటు? ఏదో పొరపాటున నేను పంపిన వాడి కంటే వీడు ముందొచ్చాడు అంతే. ఎవడు వాడు? అనవసరంగా 1500 రూపాయలు పోయినాయి. ఈ రోజు తెల్లవారు జామున ఉదయం 4 గంటలకు చెట్టు కింద కూర్చొని ఉంటాడు. వాడే పరవశం మొగుడు. సరే, మళ్ళీ ఇందులో పొరపాట్లు జరగవు కదా? యముడి మీద ఒట్టు అస్సలు జరగవు. సరే అయితే నేను వెళ్తాలే. రేయ్, అటు చూడు. అదిగోరా సార్ చెప్పిన ఆకారం. పరవశానికి కాబోయే మొగుడు వాడే. పదండ్రా. ఎవరు బాబు నువ్వు? అన్నా తేగన్నా నువ్వా? త్యాగన్నా లేదు, నాగన్నా లేదు. వీడు నావాడు. పదరా పోదాం. నీవాడేంటి? వీడు త్యాగం అని నీకంటే ముందు. షడా, వీడి గురించి నాకు తెలుసు. పదరా. రేయ్, వీడు అశోకోళ్ళకి బాగా తెలుసు. ఆ ఆకారం నేనే. ఏయ్, అవన్నీ రూమ్ లో మాట్లాడుకుందాం. పద. రేపు వీడు కాదని చెప్తే నమ్ముతాడో నమ్మడో. నేనే. అయ్యో, నువ్వా అశోక్? గుమ్మల్లో పడుంటే దొంగోడేమో అనుకున్నాను. నేను చచ్చిపోతా సుభాష్ని. నాకు వేరే దారి కనబట్లా. అదేంటి, నేనేదో నిన్ను చూసి కరెక్ట్ గా నీ గొంతు మీద కాలేసినట్టు మాట్లాడతావే? అదే నా అనుమానం. అసలు నా కళ్ళు పోవడానికి నువ్వేదో బిర్యానీలో మందు కలిపావని నా అనుమానం. అవును, ఎంతకాలం మర్చిపోయిందేమో అనుకున్నా. ఇదేంటి మళ్ళీ ఈ రూట్లోకి వచ్చింది? ఇంట్లో గుడ్డిదుందే అన్న జ్ఞానం కూడా లేకుండా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావని నేను అడిగానా? నా ఇష్టం. సర్లే, నువ్వు వెళ్ళు. అలాగే. ముందుకు కాదు, వెనకాలకి. నేను గుడ్డిదాన్నే కాని చెవిటిదాన్ని కాను. వెళ్ళినవాడివి రాకుండా, పగలు కనబడకుండా, రాత్రులు చెట్లంటా పొట్లంటా తిరగాల్సిన అవసరం ఏంట్రా నీకు? ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇవాళ వచ్చి ఇంతమందిని భయపెట్టకపోతే రేపు రావచ్చుగా. పోనీ ఓ గంటాకి రావచ్చుగా. మేమంతా ఎందుకు వచ్చారా అని అడుగుతుంటే నువ్వేంట్రా గంటాకి రావచ్చు కదా అంటావు. అనవసరంగా నోరు జారానే. ఏం లేదు సార్, ఇంకో గంటాకి వస్తే తెల్లారుద్ది కదా అని. అఘోరించావులే. ఇదిగో త్యాగు, అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పవయ్యా. చెప్పడయ్యా, చెప్పడంటే చెప్పడంతే. శ్రీశైలం సార్, నువ్వు వెళ్ళరా, బ్యాగ్ తెచ్చుకోపో. ఇప్పుడు బ్యాగ్ ఎందుకు సార్? నువ్వు హైదరాబాద్ ఆఫీసులో కొన్ని రోజులు పని చేయాలరా. ఇక్కడ ఫైల్స్ కొన్ని తీసుకెళ్లి అక్కడ పని పూర్తయ్యాక నువ్వు రావాలి. ఇప్పుడేనా? మరి దీనికి తిథి నక్షత్రాలు చూడాలా? ఇప్పుడెలా? ఈ పాండురంగారావు చావు గారిని పరవశానికి పరిచయం చేస్తే లేదు. ఈలోపే పరవశానికి ఎవరిని నమ్మొద్దని చెప్తా. వెళ్ళరా, వెళ్ళి త్వరగా రా. పో. వెళ్తున్నాను సార్. వెళ్ళాలట వెళ్ళాలి. అసలు నువ్వు వెనక్కి ఎందుకు వచ్చావు? వెంకటలక్ష్మితో పెళ్లి కాలేదా? అయ్యింది తమ్ముడు, కానీ నాతో కాదు. మరి డబ్బు తమ్ముడు, డబ్బు. నాకు డబ్బుతో పాటు చదువు లేదని వెంకటలక్ష్మిని అమెరికా ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ బాధ తట్టుకోలేక, ఆ ఊళ్ళో ఉండలేక, ఎటెల్లాలో తెలియక తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చాను. అవన్నీ మర్చిపోయి ముందు పాండు సార్ సంగతి ఏంటో కనుక్కో. వెళ్ళన్నా, మళ్ళీ ఆయన వచ్చినా వస్తాడు. రేపు కలుద్దాలే. Hmm.